సో, అమ్మ చెప్పండి. ఏ టైంకి వెళ్లారు బాలయ్య అసలు? 5 గంటలకెళ్ళిండు. బిడ్డని చూడనీకెళ్ళిండు. బిడ్డని చూడనీకెళ్ళి నాకు పోతా పోతా ఏం చెప్పిండు అన్నం వండు అన్నాడు. నల్లొస్తుంది నీళ్ళు పట్టుకుంటున్నా. నీళ్ళు పట్టి అన్నం వండినా. రాలేదు. రామారెడ్డి ఉండి ఆంటీ మీ ఆయన దీంట్లో డ్రైనేజీలో పడిపోయిండు రానంటే మేము వచ్చేటప్పటికి 8 అయిపోయింది. అప్పటికి ఎక్కడ కొట్టుకుపోయిందో వరద ఎంత పెద్ద వాన రాత్రి ఎక్కడ కొట్టుకుపోయింది అంటే అమ్మ ఈడ మీరు రెంట్‌కే ఉంటారా? లేకపోతే సొంత ఇల్లా? సొంత ఇల్లు మేడం సొంత ఇల్లు. హ్మ్. ఇంక ఈ ఆ అవతల దాని కింద షెటర్ కిందనే వండుకున్నాం తెల్లవారులు అంతే. అంటే చివరిగా ఏం చెప్పారు బాలయ్య మీకు? మీ భర్త ఏం చెప్పారు? నాకు ఏం చెప్పలే మేడం ఇంకా అన్నం వండు అన్నం వండు ఇంతే. ఇది ఒకటే మాట చెప్పాడు మేడం నాకు. ఎందుకంటే ఒక మాట చెప్పలే మేడం నాకు. నేను పొద్దున్న లేచి సిప్పలు కడగడానికి పోతామా నేను 3 ఇండ్లు చేస్తా. నేను ఇళ్ళ పనికి వెళ్తేనే మాకు గతి లేకపోతే లేదు మేడం మాకు. ఏం లేదు కొడుకుల పెళ్లి చేసిన వాళ్ళ తిప్పలు వాళ్ళు బతారు. మీ కొడుకులొచ్చారా మరి? ఉండరు మేడం ఇక్కడనే ఉండరు. అంటే మీరు 5 గంటలకెళ్లారు మీ కూతురు కోసం అని చెప్తున్నారు. 5 గంటలకెళ్తే మరి 5 గంటలకు వెళ్ళిన మనిషి దాదాపు ఇప్పుడు 2 అవుతుంది. అయినా మీ కళ్ళల్లో కనిపిస్తలేడు. మరి ఎట్లా అసలు? పొద్దునే కాదు మేడం రాత్రి 5 గంటలకు. రాత్రి 5 గంటలకు వెళ్తే మేము 8 గంటలకు నీళ్ళు పట్టుకుంటున్నాం. మరి ఇంకా రామారెడ్డి ఫోన్ చేసేటప్పటికి అందరం వచ్చేసినాం. మరి ఇంకా లేడు అప్పటికి. ఎక్కడ కొట్టుకుపోయానో వాన మరి దొరకలేదు. అప్పటి నుంచి ఇక్కడనే ఉన్నాం ఈ షటర్ల కాడ. ఇంకెక్కడ ఇంటికి ఏం పోలే. వండినట్టే ఉంది ఇంట్లో. ఇప్పుడు ఇంటికి పోయి కూడా చూసి ఇచ్చిండ్రు. ఇంకేం చెప్పాలి అన్నం వండు అన్నాడు ఇంతే మాట చెప్పాడు. బిడ్డను చూసి వస్తాను. బిడ్డను చూడలేదు ఇంటికి రాలేదు. ఈ రెండే మేడం. ఎన్ని పొద్దుకులు అడుగు తెల్లారులు అడుగు నన్ను. ఇది ఒకటే నాకు. నేను 4 గంటలకు పనికి పోతే నన్ను ఇడిచిపెట్టి వచ్చేటోడు బ్రిడ్జి కింద. ఆ రోజు పడింది ఇది ఈ రోజు పడ్డాడంటే ఎట్లా ఒప్పుకుంది నేను. అప్పుడు ఆయన అంటున్నాడు రామారెడ్డి మేమిద్దరం పట్టుకున్నాం ఆంటీ చెయ్యి వదిలేసే పోయిండు ఆయన. అంటే ప్రతి వర్షానికి కూడా ఇట్లనే వరదలు వస్తాయా ఇక్కడ? ఎక్కువ వస్తాయి మేడం. ఇక్కడ దాకా వస్తాయి వర్షాకాలం వస్తే నీళ్ళు ఇక్కడ దాకా వస్తాయి మాకు. మాకు కొంచెం ముందు పోతే మా ఇండ్లు అక్కడ కూడా నీళ్లు మొత్తం బురద వాసన. మా నీళ్లు బాగాలేదు ఇండ్లు కూడా బాగాలేవు మాకు. ఏం చేస్తారో మేడం మాకు. అంటే నిన్న సాయంత్రం 5 గంటలకు వెళ్ళిన మనిషి ఇప్పటిదాకా మీ కళ్ళకి కనిపించలేదు. మరి వస్తాడు అన్న నమ్మకంతోని మీరు అసలు ఉన్నారా? లేకపోతే అది ఎట్లా ఎట్లా చూస్తారు? లేదు మేడం ఇంకా వస్తాడు అనుకున్నాం మేము. వస్తాడు అనుకుంటే 8 అయింది. 8 అయింది రాలేదు. మా ఇద్దరు మనమలను బిడ్డ కొడుకులను ఇక్కడనొక్కడిని అక్కడ బండిచ్చి పంపించిన. రామారెడ్డి ఫోన్ చేసి మీ నాయన మీ తాత డ్రైనేజ్లో పడిపోయింటారా కాలువలా దొరకడు ఇప్పుడు అని అంటే అప్పటి నుంచి ఇక్కడనే ఉన్నాం దేవులాడుకుంటా. ఆ టైంలో ఆ డక్కన్లో తీసినట్టు దొరుకు మాకు దొరుకు మేడం. ఎట్లా శవం అన్న దొరుకు మాకు ఏది లేకుండా అది తీయపోయేది. ఇప్పుడు కూడా తీయపోయేది. ఎంతసేపు సర్రనే దేవులాడతారు. ఏం చెప్తుంది. మీకు ఎంతమంది పిల్లలు? నాకు 2 కొడుకులు ఒక బిడ్డ. ఈవెనే బిడ్డ. కూతురు కోసం వెళ్ళి జాడ తీసుకొస్తా అని వెళ్ళి ఆయనే కనుమరుగడుకుంటా ఆయననే ఈ బిడ్డను చూసి వస్తా అని పోయిండు అంతే. బిడ్డను చూడలేదు ఇంటికి రాలేదు. ఇక్కడనే మరణం. వస్తాడు అనే నమ్మకం మీకు తిరిగి ఏమన్నా ఉందా? నాకు ఇప్పుడు వస్తాడు ఆయన. రాడు మేడం ఆయన రాడు. ఇంట్లో చూసి ఆశీర్వాదం మేడం. బోనాల పండుగ చేసుకోవాలని ఎంత సామాన్ తెచ్చిపెట్టిండు. ఏం చెప్పింది మేడం. చెప్పండి ఏ బాధ ఉన్నా కానీ షేర్ చేసుకోండి మాతో. బాధ మేడం మాకు ఏం చెప్పలేదు. మా ఆదరి ఏం చేస్తారో మీ చేతిలో ఉంది మేడం. మాకు ఇంకా లేదు అంటే ఇంకా మేమేం చేస్తాం. లేదంటే ఆ పొగిలింగి తీసి నన్ను కూడా అనేయండి అయిపోయింది. ఇద్దరం ఒక దగ్గర నన్ను ఉంటాం.
మంచి జరగాలని కోరుకుంటానమ్మా. సో తన భార్య ఎట్లా అంటే ఆ పురుకులింకి సంబంధించి నన్ను కూడా అందులోనే ఇయ్యండి, ఇద్దరం ఒక్క దగ్గర ఉంటాము, ఆయన లేకపోతే నేను బ్రతకలేను అన్నట్టుగా ఆమె హిట్ టీవీతో కూడా మాట్లాడడం జరిగింది. ఇంత ఎమోషనల్ గా చూడండి, తను లేకపోతే నేను బ్రతకలేను అంటే ఇన్నేళ్లుగా కలిసి ఉండి వాళ్ళు ఇప్పుడు ఆ పెద్ద ఆయన అలా గల్లంతవ్వడం, ఇప్పుడు ఈవిడ ఇక్కడ కన్నీరు మున్నీరు అవ్వడం, అసలు ఇద్దరు కొడుకులకు పెళ్లిళ్ళు చేసి, కూతురుకు పెళ్లిళ్ళు చేసి, వాళ్ళకు లైఫ్ సెటిల్ చేసి, ఇప్పుడు ఈ వృద్ధాప్య సమయంలో తనను వదిలేసి ఆయన గల్లంత అవ్వడంతో ఇటు నన్ను కూడా అందులోనే వేయండి, నేను కూడా ఇద్దరం కలిసి ఒక్క దగ్గర ఉంటాము అనే పరిస్థితికి ఈ రోజు వాళ్ళు వచ్చారంటే దీనికి అసలు రీజన్ ఎవరు అని చెప్పేసి కూడా చాలా వరకు మనకి ఇక్కడ ఒక్కటే అనిపిస్తా ఉంది, కేవలం జిహెచ్ఎంసీ నిర్లక్ష్యం వల్లే ఆయన అలా అయిపోయాడు అని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. आज का जो है बहुत बहुत गनीन और बहुत खतरनाक हादसा हो गया है। इसमें इंसान का एक जान लिया गया है। इसका जो है जिम्मेदार जो है पॉलिटिकल लीडर है, वो नाम भी नहीं लेना चाहता हूँ। अल्हम्दुलिल्लाह रूलिंग जो पार्टी है वो पार्टी वाले जो है तवज्जो नहीं ले रहे हैं और सही काम नहीं कर रहे हैं। और दूसरा ये बात, नाम तो मैं नहीं बोल रहा हूँ कि अल्हम्दुलिल्लाह पूरे एमएलए एमपी वगैरह सब वो जानते हैं, मेरे को पहचानते हैं। अल्हम्दुलिल्लाह हमारे कारपोरेटर साहब भी, हमारे पटेल साहब भी मेरे को जानते हैं, मगर मैं नाम लेना चाह रहा हूँ। वजह क्या है, लापरवाही बहुत है। क्योंकि ये रोड जो है ये बड़ा हाईवे रोड है। ये रोड से पटनचेरू, अपना बीदर, चंदानगर, लिंगमपल्ली, हर कोई ये रोड है। ये हमारा बस्ती का मेन रोड है। ये मेन रोड है। इस रोड से बहुत से काम रुक गए हैं। कई बच्चे जो है स्कूल पीछे पूरे मियाँपुर में स्कूल तकरीबन स्कूल है, और बच्चों का स्कूलों भी जो है ये रुक गए ये बारिश की वजह से और ये नाले की वजह से। तो मतलब ये बोलने का मतलब ये है कि जो है जीएचएमसी वाले जो है लापरवाही कर रहे हैं, कॉन्ट्रैक्टर लापरवाही कर रहे हैं, कोई जो है पूरा लापरवाही है। तो इंशाल्लाह ताला साइन बोर्ड नहीं है, आप हाँ, देख लीजिए, हाँ, किधर भी इधर भी नहीं है, उधर भी नहीं है। इंशाल्लाह इसका काम कर रहे हैं, इसके कौन दिया जिम्मेदार उनको? ऑथोरिटी कौन दिया? दिया हाँ, तो हाँ, इधर हाँ, काटने वाले हैं, हाँ, इतने हैं, इधर भी है। इसके जिम्मेदार कौन है? रिस्पॉन्सिबल फॉर दैट। इसके जिम्मेदार जो है हमारे पॉलिटिकल लीडर ही है। इंशाल्लाह ताला ये कॉन्ट्रैक्टर को फौरन जो है तबादला करना है। ये जितने भी रेवेन्यू ऑफिसर है फौरन तबादला करना है। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। क्योंकि इस जान गए तो जान नहीं आएगी। इसलिए हम जो है हमारा मुतालिबा है, ये है हमारा धरना, ये है कि जो है जो फौरन ये जान का जो गया है, फौरन जो है कॉन्ट्रैक्टर जितने भी जीएचएमसी के उनको तबादला करना है। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.